హాయ్ టు ఆల్. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఈరోజు చాలా లేట్గా లేచాను. సో అసలు టైం చూసుకోలేదు, అలాగే పడుకొని పోయాను. అందుకని చెప్పేసి అప్పటికప్పుడు టిఫిన్ అది చట్నీ టిఫిన్ అంటే లేట్ అవుతుంది. ప్లస్ నేను ఎక్కువ మట్టుకు వీక్లో 3 times ఈ విధంగా రా ఫుడ్ అదే వెజిటేబుల్ సలాడ్ తీసుకుంటూ ఉంటాను. లేదంటే అవన్నీ కూడా కూరగాయ ముక్కలు నమిలి తినేంత టైం ఉండదు అనుకుంటే ఒక్కొక్కసారి జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. క్యారెట్, బీట్రూట్, టమాటో ఇవన్నీ వేసి. ఇప్పుడైతే వెజిటేబుల్ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జ్యూస్లో ఈ కొత్తిమీర అయితే యాడ్ చేయను అన్నమాట. సో ఇప్పుడు సలాడ్ కాబట్టి కొత్తిమీర కంపల్సరీ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, అదేవిధంగా సొరకాయ, కీరదోసకాయ ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా పొట్టు తీయకుండా అదే విధంగా కట్ చేసుకుంటేనే మనకి ఫుల్ బెనిఫిట్స్ అనేవి అందుతాయి. సో మనకి కొద్దిగా తిన్న వెంటనే స్టమక్ ఫుల్ అయినట్టుగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా మనం ఏదో పత్యం చేస్తున్నట్టుగా ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లో 3-4 days ఇలా తీసుకున్నట్టయితే హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్ట్. వీటిలో టమాటా కూడా యాడ్ చేయాలి. టమాటా యాడ్ చేసినట్టయితే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మనకి గింజలు, టమాటాతో పాటు గింజలు కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అనుకుంటే మధ్యలో గింజలు ఒకటి తీసేసేసి ఈ విధంగా టమాటాని అయితే కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యారెట్ ముక్కలు, ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో నేను ఇంకా కొంచెం పెద్ద ముక్కలు చేశాను. ఇంకా వీలై టైం ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమ్మకాయ గింజలు తీసేసి నిమ్మకాయ పిండుకున్నట్టయితే, ఇంకా నా దగ్గర దానిమ్మ గింజలు లేవు. సో దానిమ్మ గింజలు కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, కంటికి ఇంపుగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నిమ్మరసం అయితే అసలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నిమ్మరసం యాడ్ చేస్తేనే మనకి పుల్లగా ఒకలాంటి ఫ్లేవర్ అనేది వస్తుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.